జాతీయ స్థాయిలో విశాఖపట్నంలో అర్ధ సమృద్ధి కార్యక్రమం చేయటం హర్షణీయమని ఐటీ మానవ వనరుల మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశవ్యాప్తంగా చార్టెడ్ అకౌంటెంట్స్లను చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు ఆయన. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అనుక్షణం ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి ఆలోచిస్తుంటారని చెప్పారు. ఐటీ రంగం వల్ల ఇండియా ఆర్థిక బలోపేతం కానుందని, ఏఐ టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో ఏపీ అగ్రస్థానం కావచ్చని పేర్కొన్నారు. గూగుల్ సంస్థ విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడంలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర ఎంతో ఉందని మంత్రి లోకేష్ అన్నారు. జీఎస్టీ వంటి సంస్కరణలు వచ్చినప్పుడు వీరి సూచనలు, సలహాలు అందుకు కారణమని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అన్ని రంగాలలో దూసుకుపోతుందన్నారు. అందులో ముఖ్యంగా విశాఖపట్నం ఐటీ, పరిశ్రమలు, టూరిజం రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. త్వరలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కానుందని చెప్పారు. అలాగే చిన్న పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకురావడంలో సఫలమయ్యారని చెప్పారు. Is very clear. I have to again win that constituency in 5 years, and nothing will take me away from that goal. And that was the agenda with which I worked for 5 years. And touch wood. And touch wood, people recognized it. People were kind. Voters of Mangalagiri were very kind. And I have close to about 2,70,000 voters, and I won that seat with 91,000 majority. Why am I sharing my failure and success with you? That is life. That is life. So build that resilience, take the road less traveled, and believe me, it is the most rewarding experience that you will have. Because a lot of people advised me not to contest from Mangalagiri the second time. A lot of people told Brahmi, please tell Lokesh to also file nomination in the second seat, just as a backup. I told Brahmi only one thing. The day I do it, I would have accepted defeat. I said, good or bad, I have chosen a path. Let me see this through. I want to challenge the entire system on why I really can't deliver. People were very, very kind. They blessed me. Not bothered. I said, I have a goal. My goal is. ఆర్థిక సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. మరిన్ని సంస్కరణలు రావాల్సిందని, దీనికి చార్టెడ్ అకౌంటెంట్ల ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక కావాలని కోరారు. చార్టెడ్ అకౌంటెంట్ల పనితీరు చాలా కష్టతరమని, భవిష్యత్తులో మరింత మంది చార్టెడ్ అకౌంటెంట్స్ తయారవ్వాలని పిలుపునిచ్చారు. చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కోరారు. విశాఖపట్నం వాసులు తనను మెజారిటీలో 3వ స్థానంలో నెట్టారని శోలోక్తి వేశారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా సదస్సు విశాఖపట్నంలో జరగటం శుభ పరిణామమని చెప్పారు. ఇటువంటి కాన్ఫరెన్స్కి ఒక నిండుదల రావాలంటే దానికి హాజరయ్యే ముఖ్య ఎత్తు పెట్టి ఆ ప్రోగ్రాంకి నిండుదల వస్తుంది. మరి ఈరోజు మనకు ఒక యూత్ ఐకాన్గా తనేంటో మొత్తం దేశం అంతా కూడా గుర్తించే విధంగా ఈరోజు తను పర్ఫార్మ్ చేస్తూ అందరి మనలో పొందుతున్న యువనాయకులు లోకేష్ బాబు గారు రావటం చాలా సంతోషం. అలాగే వేదిక పైన సోదరులు కొండపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మిత్రులు ప్రసన్న, మిగతా ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విశాఖలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు లోకల్ ఎమ్మెల్యేగా కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మామూలుగా చార్టెడ్ అకౌంటెన్సీ నేను లా చేసే ముందు ఈ ఏం చేయాలి ఏంటి డిగ్రీ అయిన తర్వాత అనుకున్నప్పుడు జనరల్గా ప్రొఫెషనల్స్ గురించి ఏది బాగుంటుంది ఏంటి అనుకున్నప్పుడు కూడా సిఏ కూడా చేస్తే బాగుంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుందని కొంతమంది సజెస్ట్ చేసినప్పుడు వెంటనే కొంతమంది చెప్పారు సిఏలో చాలా తక్కువ మంది పాస్ అవుతారు ప్రజలు, ఓన్లీ 4-5% దాంట్లో క్వాలిఫై అవుతారు కాబట్టి అటువంటి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి చెప్పారు. సో దాన్ని సరే చాలా డిఫరెంట్ లైఫ్ లాగా ఉంది అని చెప్పి అలా బట్ ఇక్కడ ఇంతమంది మీరు ఈరోజు క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉండటం చాలా సంతోషం. మామూలుగా వాళ్ళలో టాప్లో ఏదైతే డెలాయిట్ కావచ్చు, ప్రైస్ వాటర్ కావచ్చు, ఈఎండ్వై కావచ్చు, కేపీఎంజీ కావచ్చు, ఇలాంటి చార్టెడ్ అకౌంటెంట్స్ కంపెనీలే కాకుండా మనకు కూడా ఇండియాలో మరి ప్రత్యేక నేను వైజాగ్లో నేను బిజినెస్ చేసినప్పుడు మేము కూడా
మాకు బ్రహ్మయ్య కంపెనో లేకపోతే రావణ్ కుమార్ కొంతమంది వైద్యాలు కూడా ఈ హౌస్ హోల్డ్ చారిటబుల్ నేమ్స్ ఉంది. అటువంటి దగ్గర నుంచి ఈరోజు ఇప్పుడే మన మాట్లాడిన పెద్దలు చెప్పారు, విశాఖపట్నం నుంచి మన ప్రసన్న ఈరోజు